మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతికూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే ఈ మాసంలో నవగ్రహాల ప్రభావం కూడా ఎలా ఉంటుందంటారు వీరికి? ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః. మిథున రాశి మనకి కాలగోచార చక్రంలో మిథున రాశి 3వ రాశి. మరి ఈ మిథున రాశి వారికి జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు గ్రహాల యొక్క గోచార స్థితిగతులను బట్టి, ముఖ్యంగా ఆ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం, ఈ నక్షత్రాల జాతకుల వారికి, మిథున రాశి వారికి గ్రహ గోచార స్థితిలో సూర్య భగవానుడు ఆద్యుడు. ముఖ్యంగా ముందు సూర్య భగవానుడు జూన్ మాసంలో 15 రోజులు ఒక రాశిలో ఉంటాడు, తర్వాత మారుతాడు. దాదాపుగా జూన్ 14 వరకు మిథున రాశి వారికి సూర్య భగవానుడు 12వ స్థానమైనటువంటి వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఆయన ఇక్కడ సంచరించడం ద్వారా వీళ్ళు అనుకున్నటువంటి కార్యాలు, అది ఏదైనా ఇల్లు మార్పుడు జరగాలన్నా, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఇల్లు మారాలన్నా, లేకపోతే వృత్తిపరంగా ఏదైనా మార్పులు చేర్పులు జరగాలన్నా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులతో జరుగుతాయి. అవి మారటానికైనా సరే వాళ్ళు అప్పు చేయాలి, ధనము నష్టపోవాల్సి వస్తుంది. ఒక్కోసారి అవి చేస్తామని మధ్యవర్తులు, ఏజెన్సీస్ ఉంటాయి ప్రభుత్వ రంగంలో, వారు కూడా వీరిని మోసం చేసే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఆర్థిక సంక్షోభం ఏర్పడడానికి అవకాశం ఉంది. జూన్ 14 వరకు కూడా అనుకున్న ప్రతి సంకల్పంలో ఇబ్బందులు, విభేదాలే. బంధువులు, తండ్రి తరపు బంధువులతో మాట పట్టింపులు, వారి దగ్గర తీసుకున్నటువంటి సహాయ సహకారాలలో ఎక్కడో కొంచెం ఫ్లక్చువేట్ అయ్యి వీరికి వారికి మధ్య పోట్లాటలు, కోర్టు సమస్యలు, లేకపోతే పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళటము, అక్కడ వీరిద్దరి మధ్య సమవుజ్జీ కోసము అవసరం లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వటం. కావచ్చు, కోర్టులు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసుల కన్నా డబ్బులు ఇచ్చి వీరు ఇద్దరు కూడా ఓకే అనుకోవాల్సి వస్తుంది. అవసరమా? గ్రహం చేస్తుంది అట్లా. వీళ్ళకి ఇష్టం లేకపోయినా వదిలిచ్చేస్తాడు, డబ్బులు వదిలిచ్చేస్తాడు ఆయన. అంటే సంభాషణలు సక్సెస్ కావు, వీరు చేసే ప్రయత్నాలు సిద్ధించవు, కానీ ఆర్థికంగా నష్టపోతారు. ఎందుకు? దానికి కారణం ఆయన ఉన్నటువంటి రాశి ప్రభావం. వృషభ రాశి ధనస్థానం. ఆర్థికంగా వీరు అనుకున్న సంకల్పం సిద్ధించక నష్టపోయే అవకాశము సూర్య భగవానుడు ఇస్తాడు. అట్లాగే అన్నదమ్ముల మధ్య ధనపరమైనటువంటి ఇష్యూస్, అట్లాగే ఆర్థికపరమైనటువంటి సంబంధిత దోషాలు, అంటే వీరెవరికో మాట ఇవ్వటము, వేరే వాళ్ళకి సహాయం చేసి వాళ్ళు ధనం ఇవ్వకపోవడం వలన ఇద్దరు శత్రువులు అయిపోయే అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి. అంటే చేసిన సహాయం వలన వీరు శత్రువులు అయ్యే పరిస్థితి వస్తుంది. కొంతమంది తండ్రి వీరికి సహాయం చేసినా వీరు తండ్రికి సహాయం చేసి ఉంటారు ఎప్పుడప్పుడు. వారి మధ్య అక్కడ ఆర్థికపరమైనటువంటి మాటల యొక్క సమస్యలు ఎదురే అవకాశం ఉంటుంది. మాట జారిపోయి వేరే రకంగా మాటలు వచ్చేసి తండ్రి కొడుకుల మధ్య కానీ, తల్లి కూతుళ్ళ మధ్య కానీ, ఎవరికైనా సరే తండ్రి కూతుళ్ళకి కానీ వాక్ సంభాషణ దోషం ఏర్పడుతుంది. కొంతమందికి స్త్రీలకైతే కనుక సంతానపరమైనటువంటి సమస్యలు కూడా ఈ సూర్య భగవానుడు ఇస్తాడు. ముఖ్యంగా సెల్ఫ్ ఎనర్జీ, సోల్ ఎనర్జీ శాతం తగ్గిపోతుంది. వీరు తీసుకునేటటువంటి ధైర్యంగా, నిర్ణయాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయము ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగము రాక ఇబ్బందులు పడేవాళ్ళు ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా సరే ఫెయిల్. మంచి నాలెడ్జ్ అంతర్గతంగా మిథున రాశి వాళ్ళకి తెలివితేటలు న్యాచురల్గా ఎక్కువ, వాక్కు మంచిగా మాట్లాడే స్టామినా ఎటువంటి వాళ్ళనైనా సరే మెర్జ్ చేసేస్తారు. మరి అటువంటి వాళ్ళకి ఎందుకంటే సూర్యుడు బాలేదు. సూర్యుడు బాలేకపోతే ఏమవుతుందమ్మా? ఇవన్నీ జరుగుతాయి వాళ్ళకి. ఉద్యోగం పోయి, ఉద్యోగంలో అయితే కొంతమందికి మార్పులు ఉన్నట్టుండి అనే ఇన్స్టెంట్గా జరిగిపోతాయి. అంటే వీళ్ళు ఎప్పుడో చేసిన పొరపాటుకు కావచ్చు, ఇప్పుడు చేసిన పొరపాటుకు కావచ్చు, లేదా వీళ్ళకున్న పై అధికారితో వీళ్ళు అంటే ఆయన ఏదో సహాయం అడుగుతాడు, ఈయన చేయనంటాడు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. దానివలన ఉద్యోగంలోంచి పక్కకి డైవర్ట్ చేయటమో, ఉద్యోగంలో మార్పు బదిలీ చేయటమో, లేకపోతే ఉద్యోగం ఊడగొట్టడమో, శత్రువులు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పులు, ఆర్థిక బాధలు ఎక్కువ అవుతాయి. అనారోగ్య సమస్యలు ధనాన్ని ఖర్చు పెట్టిస్తాయి. తండ్రి గారితో విరోధాలు కలుగుతాయి. రవి యొక్క స్థానస్థితి
జూన్ 14 వరకు. జూన్ 15 నుంచి ఈ సూర్యుడు వచ్చి చక్కగా మిథున రాశిలో కూర్చుంటాడు. ఆరోగ్యపరంగా కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే దాని పరంగా వైద్యుల్ని కలవటము, అట్లాగే ఏదైనా ప్రయాణాల యందు కాస్త అలసట కలగటము, ప్రయాణాల వలన ఆర్థికపరమైనటువంటి సమస్యలు కలగటము, అట్లాగే ఎవరైతే సంకల్పించుకుంటారో గవర్నమెంట్తో కానీ లేకపోతే వేరే వాళ్ళతో కానీ వ్యాపారపరంగా సంప్రదింపులు చేసుకుంటూ ఉంటారు కదా, ఆ సంప్రదింపుల్లో కాస్త ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. వీరి మాట వారికి నచ్చదు, వీరి ఆలోచన వారికి నచ్చదు, వారు మాట్లాడింది వీరికి నచ్చదు. దానివలన వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్య విరోధం కలుగుతుంది. వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు కలగడం ద్వారా వీరు నాకేం చేత కాదేమో, నాకేం తెలియదేమో, నేను తీసుకున్న నిర్ణయాలు పొరపాటుగా తీసుకున్నానేమో, ఇట్లా రకరకాలైనటువంటి ఆలోచనల వల్ల ఏమవుతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి తండ్రి తరపు బంధువులతో కానీ, వీరికి సంబంధించిన బంధువులతో కానీ, ఉద్యోగస్తులతో కానీ, వ్యాపారస్తుల పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ వీరు సహాయ సహకారాలు ఎన్ని చేసినా అవన్నీ కూడా ఇప్పుడు రిఫ్లెక్ట్ కావు, ఇబ్బందులు ఎదురవుతాయి. సూర్యగ్రహ అనుకూలత అయితే మిథున రాశి వాళ్ళకి లేదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. పరిష్కారం చివర్లో చెబుతాను, పరిష్కారం ఏం చేసుకోవాలో చెప్తా. మరి మిథున రాశి వారికి ఇంకో గ్రహం ఉంది, కుజగ్రహం. ఎందుకంటే రఫ్ అండ్ టఫ్ గ్రహాలమ్మ ఇవన్నీ కూడా. కుజుడు ఈయన ఇప్పటి వరకు లాభంలో ఉన్నాడు, అసలు వీళ్ళకి భూమి మీద కాళ్ళు ఆగల. ఏది అనుకున్నా డబ్బే డబ్బు, ఏది అనుకున్నా లాభమే. అసలు అప్పంటే ఇట్లా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, టకటక ఫోన్లలో పడిపోయే డబ్బులు, ఉద్యోగంలో అయితే ప్రమోషన్లు, ఇలా అన్నీ వచ్చేటటువంటి స్థితి జూన్ 19 వరకు ఉంటుంది. జూన్ 19 వరకు కుజగ్రహం ఇప్పుడు ఇందా చెప్పిన లాభాలన్నీ వీళ్ళ పర్సులో పడిపోతూ ఉంటాయి, బ్యాంకుల్లో పడిపోతూ ఉంటాయి. సడన్గా కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ. అయితే జూన్ 19 తర్వాత జూన్ ఎండింగ్ వరకు ఈ కుజుడు 12లోకి వస్తున్నాడు. మొన్నటి వరకు రవి, ఇప్పుడేమో మహానుభావుడు కుజుడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వచ్చి ఏం చేస్తాడు, మళ్ళీ సేమ్ అదే తంతు మిథున రాశి వాళ్ళకి, సేమ్ అదే తంతు. ఎట్లా, ఉద్యోగంలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వీళ్ళ యాక్టివ్నెస్ చూడలేక ఆ కింద పనిచేసేవాళ్ళు ఉంటారుగా, వీళ్ళ కింద పనిచేసేవాళ్ళు చిన్నవాళ్ళైనా ఎవరైనా వీళ్ళ దృష్టి పడుతుంది ముందు. ఈయన చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడే, ఇలా చేస్తే ప్రమోషన్ లెవెల్స్ వస్తాయే, ఆల్రెడీ ప్రమోషన్ తీసుకున్నాడు, ఇంకా ఈయన కష్టపడకూడదు, ఎట్లా ఈయన దింపేయాలని చెప్పి వెళ్ళి ఏదో రకంగా ఆయన్ని కూలగొట్టడానికి శత్రువులు రెడీ అయిపోతారు. విపరీతమైన శత్రు బాధ పెరుగుతుంది. వీళ్ళు పడుకుందామన్నా నిద్ర పట్టదు, అప్పుల బాధ. 12వ స్థానం అప్పుల్ని సూచిస్తుంది. అంతకుముందు అప్పులు అరంగాన్ని ఇచ్చేవాళ్ళే నెత్తి మీదకి ఎక్కువ కూర్చుంటారు, డబ్బులు అని. ఇదేంట్రా నాయన, నేను టైం ఇచ్చానంటే నాకు అవసరం అయ్యా డబ్బులు అంటారు. ఇట్లా కుజుడు ఆడేటటువంటి లీలా విన్యాసాలు చాలా ఘోరంగా ఉంటాయి. అప్పుల బాధలు, కొట్లాటలు, ధన సంబంధిత ఇష్యూస్, ఉద్యోగ వ్యవస్థలో మార్పులు కాదు పోవటాలే, అట్లాగే ఊరికనే శత్రు రోగ రుణబాధలు, ఇవన్నీ కూడా ఈ మిథున రాశి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అనుకున్న ప్రతి కార్యక్రమంలో కూడా ల్యాగ్ ఎక్కువైపోవటము, ఇబ్బందులు పడటము. అట్లాగే క్రీడాకారులకైతే కనుక చాలా సమస్యలుగా ఉంటుంది. కొంతమంది ఈ క్రీడల యందు కానీ లేకపోతే దేందో దాని మీద పెట్టుబడులు పెడతారు కదా, అదే పోటీ పంద్యాలు అంటారు కదా, వాటిల్లో పూర్తిగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి క్రీడాకారులు జాగ్రత్తగా ఉండాలి. శస్త్రచికిత్సలు, వైద్యాలయాలకు వెళ్ళడం, శస్త్రచికిత్సలు, అంతర్గతంగా ఉన్న సమస్యలని బయటకు వస్తాయి. దాని పరంగా మిథున రాశి వాళ్ళకి సమస్యలు, కండరాల సమస్యల వలన హాస్పిటల్కి వెళ్ళటం, వాటికి సంబంధించిన ఆపరేషన్స్ జరగటం, సరైన వైద్యుడు దొరక్కపోతే అక్కడికి ఇక్కడికి మారుతూ డబ్బులు తగలేయటం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి మిథున రాశి వాళ్ళకి. ఈ గ్రహాలు ఈ విధంగా ఉంటే, బుధగ్రహము కొన్ని రోజులు జన్మరాశిలో ఉండి ఏదో వాళ్ళకున్న నాలెడ్జ్తో బయటికి వెళ్తారు. నెక్స్ట్ ద్వితీయంలోకి ఈ నెల 19 తర్వాత బుధుడు వచ్చినప్పుడు ధనము, చక్కగా ధనము, ఒక వాహనం కోసమో, ఒక విద్య కోసమో, లేకపోతే ఒక గృహ నిర్మాణం కోసమో ఏదో రకంగా ధనాన్ని చక్కగా ఖర్చు పెట్టి ఆనందాన్ని సౌఖ్యంగా అనుభవించేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ఉన్నతమైనటువంటి వాక్కు కలుగుతుంది. బంధువులతో కానీ, కుటుంబంలో వాళ్ళతో కానీ, మేనరికానికి సంబంధించిన వాళ్ళతో కానీ సరిగ్గా మాట లేక జారారనుకోండి, వీళ్ళకి మాట జారే స్వభావం ఎక్కువ. చర్రాశిలోకి వస్తాడు కదా, మాట జారే స్వభావం వచ్చినప్పుడు జాగ్రత్త. ధనం ఎందుకు లాభిస్తుందంటే అమ్మ, సేమ్ గురుడు 2వ తారీఖున జూన్ నెల మొత్తం అక్కడే ఉంటాడు ఉచ్చస్థితిలో. గురుడు ఈయనతో వచ్చి ఈయన కలుస్తాడు మధ్యలో, జూన్ మధ్యలో 19న. శుక్రుడు వచ్చి 17లో కలుస్తాడు. ఏది ఈ రాశిలోకి వచ్చేస్తాడు శుక్రుడు.
జూను 15-16 వరకు కూడా కాస్త 20వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు. అత్యద్భుతం. 2లోకి వస్తాడు, ఇంకా అద్భుతం. ఈ బుధ శుక్రులు గురుడు కలవటం ద్వారా చక్కటి ధనలాభము, కోరికలు సిద్ధిస్తాయి. మంచి భోజనాలు, విందులు, వినోదాలు, వీళ్ళని ఉద్దన కొద్దీ వాళ్ళు బంధువులు పిలవటం, దాని పరంగా వాళ్ళకి మంచి మృష్టాన్న భోజన సిద్ధి, ఇవన్నీ శుభ్రగలిగితే వ్యాపారంలో అధిక వృద్ధి ఉంటుంది, ఉద్యోగంలో సిద్ధి ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తే మిథున రాశి వాళ్ళకి ఈ 3 గ్రహాలు కలిసినందుకు ఎంతటి ఆనందమో అంతటి ఆనందం పడే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క కేతువు కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సిద్ధి కలుగుతుంది. దశమంలో ఉన్నటువంటి శని మాత్రము మిథున రాశి వాళ్ళకి కర్మదోషాలని కలుగజేయడంలో ముందుంటాడు కాబట్టి కాస్త నిరుత్సాహము, ఇబ్బంది ఇవన్నీ కలుగజేస్తాడు. ఆయన యొక్క దృష్టి కూడా కుజుడి మీద పడుతూ ఉంటుందని చెప్పాను కదా. కాబట్టి విద్యాస్థానం మీద కూడా పడుతుంది కాబట్టి ప్రయాణాల యందు జాగ్రత్త. వీళ్ళకి వృత్తి ఉద్యోగాలు వ్యాపారాల పరంగా దూర ప్రాంతాలకి తిరుగుతూ ఉండటము, ఇదే దేశంలో కాస్త లాభం వస్తుంది, ధనలాభం. శరీర అలసట, దాని ద్వారా ఏదో ఒక అనారోగ్యం వచ్చి దానికి డబ్బులు ఖర్చు పెట్టడము. శని యొక్క దృష్టి కుజుడి మీద పడడం ద్వారా అప్పులు, ఇందాక చెప్పా కదా, అప్పుల బాధ ఎట్లా అంటే బెగదీసినట్టు అయిపోయి ఒక్కోసారి ఈ జీవితం అవసరమా, ఇంత అవసరమా నాకని కొంతమంది. ఇవన్నీ ఒకరికే రావమ్మా. ఎందుకని? మనకి గోచారంలో ఇదే నక్షత్రాలు రాశులు కొన్ని లక్షల మందికి ఉంటాయి, కోట్ల మందికి. ఇవేంటంటే వీటిల్లో చాలా మందికి అక్కడొక్కడ ఇవన్నీ టచ్ అవుతూ ఉంటాయమ్మా. కానీ కొంతమంది ఉంటారు, మాకు అప్పుల బాధలు ఎప్పుడు తీరుతాయి గురువు గారు, లేకపోతే మేము అప్పు అడుగుతున్నా ఎవరు ఇవ్వట్లేదు గురువు గారు అంటారు. అప్పడితే ఎవరు ఇవ్వట్లేదు, ఎందుకు ఇస్తారు? నువ్వు వెళ్ళి కేసు పెడుతుంటే ఎవరు ఇస్తారండి అప్పు? అంతే కదా, అప్పు తీసుకుంటున్నారు, ఇస్తాము. 10 రూపాయలు అప్పు ఇచ్చేవాడు ఎప్పుడు కూడా 10 రూపాయలు తీసుకొని నాకు నేను 10 కాదు 20 అయినా సరే వడ్డీ ఇస్తామని తీసుకుంటారే, అసలు వాడికి అసలు అప్పు ఇవ్వకూడదు. వీడు ఏ రౌడీ గుండా అయినా కూడా వాడు వెళ్ళి ఎదురు కేసు పెట్టడము, లేకపోతే నేనేం చేయలేను నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అప్పుల సమస్యలో కుజుడు అంత గొప్పవాడు, అప్పులు ఇప్పించేది ఆయనే, శత్రుత్వాన్ని పెంచేది ఆయన. కాబట్టి అప్పుల బాధ ఉన్నవాడికి కుజుడు యొక్క బాధ ఉన్నట్టే లెక్క, గుర్తుపెట్టుకోండి. అందుకనే రుణ విమోచన అంగారక స్తోత్రం చదవంటారా ఆయన అని మేమే కాదు 100 మంది గురువులందరూ చెప్తూ. కాబట్టి ఇవేంటంటే అమ్మ, జన్మజాతకాన్ని మనం అవే మనల్ని చేస్తూ ఉంటాయి. గోచారంలో దశలు అంతర్దశలు ఉంటాయి. పుట్టినప్పుడు లగ్నం ఉంటుంది, లగ్నం బట్టి దశలు అంతర్దశలు ఏ స్థానాలకి ఏ భావాలకి ఆధిపత్యం ఉన్నాయి. అందుకని వివాహం కావట్లేదు, అప్పులు ఎప్పుడు తీరిపోతాయి, లేకపోతే అసలు మా వాడు బుద్ధి తక్కువగా ప్రవర్తించాడండి, లేకపోతే వీడికి పెళ్ళి అయిపోయిందండి, ఇద్దరి మధ్య విడాకులైనాయండి, ఇట్లా ఎన్నో రకాల సమస్యలమ్మ. ఒకటి కాదు, ప్రతి సమస్యకి జన్మజాతకమే కారణం. మళ్ళీ అవి అవ్వాలన్నా కూడా జన్మజాతకంలో దశలు అంతర్దశలు మారిపోతూ ఉంటాయి. చూసారా, ఆ మార్పు ఎప్పుడు జరుగుతుంది, మాకు ఎప్పుడు అప్పులు తీరిపోతాయి, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి వివాహ సిద్ధి ఉంది, వ్యాపారంలో వృద్ధి ఉంది, విపరీతమైన ధనప్రాప్తి, చదువుకోవడానికి విదేశాలకు వెళ్తారు, విదేశాల్లో చదువుకునే వాళ్ళు సొంత ప్రదేశానికి వస్తారు, విపరీతంగా సంపాదిస్తారు. ఇట్లా ఎన్నో మార్పులు చేర్పులు అవన్నీ జన్మజాతకంలో యాడ్ అయితేనే అక్కడ ఏదైతే నడిస్తే ఇక్కడ మనకు అది కనిపిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి ప్రేక్షకులందరూ కూడా, అంతరిక్షం గురించి వినేవాళ్ళు. కాబట్టి చాలామందికి జన్మజాతకం గురించి, లగ్నం గురించి, దశలు అంతర్దశల గురించి తెలియదు. మా రాశిది మాకు మంచి జరుగుతుందా లేదా, లేకపోతే శని ఒక్కడు దొరుకుతాడు, శని పట్టింది అంటున్నారు. శని కాదు, అన్ని గ్రహాలు పడతాయి మనకి. అది దశలు అంతర్దశలు చూసుకొని ముందుకు వెళ్ళాలి. సరైన గురువుని సంప్రదించుకొని ఏ శుభకార్యమైనా సరే జన్మజాతకం ఎలోవెన్స్ ఇస్తేనే ముందుకెళ్ళండి, ఎలో చేస్తేనే. మీకు ఇబ్బందులు ఉన్నాయి, ఏ పరిహారాలు ఆచరిస్తే మీకు మంచి జరుగుతుందో అది కూడా గురువు ద్వారా తెలుసుకోండి. మనం రోగం ఒకటైతే మందు ఒకటేస్తే ఎట్లా? ఇప్పుడు ఉందమ్మా, అప్పు ఉంది అంటే వివాహానికి సంబంధించిన కన్యా బాష్పత రుద్రహోమం చేయమంటే ఎట్లా? అప్పుకి సంబంధించిన హోమం చేయాలి. ఏది రుణ విమోచకంగా జరిగే హోమాలు చాలా ఉన్నాయి. మళ్ళీ వాటిలో మంత్రాలు, గణపతికి చేసే హోమాలు ఉన్నాయి, కుజుడికి చేసే హోమాలు, సుబ్రహ్మణ్యాన్ని. అంటే అప్పు ఒకటే, కానీ వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహం ఏ గ్రహం వలన అప్పు కలుగుతుంది, ఒక్కోసారి గురుడు వలన కలుగుతుంది. అప్పుడు ఏంటంటే ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు అడిగిన దాన్ని బట్టి రెండు మ్యూచువల్గా చూసి ఆ గురువు, నాయన ఈ గ్రహానికి జపశాంతి చేసుకో, ఈ గ్రహం వల్ల నీకు ఇబ్బంది కలుగుతోంది కాబట్టి ఈ గ్రహానికి ఈ దేవుడికి నువ్వు నిత్యము స్తోత్రం చదువుకో, ఇట్లా ఎన్నో రకాలు చెప్తూ ఉంటాం. కాబట్టి జన్మజాతకాన్ని అనుసరించండి, గోచారాన్ని దాని ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి సంవత్సరము ఒకసారి కానీ 2 సార్లు కానీ మీ జాతకంలో దశలు ఎప్పుడు మారుతున్నాయో గమనించుకుంటూ దాన్ని బట్టి మీరు ఫ్యూచర్ని కొంచెం ప్లాన్ చేసుకోవడం అనేది ఒక గురువు ద్వారానే జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మిథున రాశి వారికి ఏంటమ్మా, రవి, కుజ, శని, రాహు ఈ గ్రహాలన్నీ కూడా నట్టేట ముంచుతున్నాయి. ఈ గ్రహాలకి జపశాంతిలో దానాలు చేసుకోండి. ఇవి కాకుండా జాతకంలో ఇంకా నెగిటివ్గా వైబ్రేట్ అవుతున్నాయి అనుకుంటే దాన్ని కూడా మిక్స్ చేసుకొని గురువు ఎలా చెప్తే అలా ఫాలో అయ్యి
రూపాయలు ఖర్చైనా పర్వాలా, కర్మదోషాలు పోవడానికి ఖర్చు అయితేనే పోతాయమ్మా. మన రోగం మన దగ్గర ఉండి హాస్పిటల్కి వెళ్లకుండా మందులు తినకపోతే ఏమవుతుంది? రోగం పెరగడమే కానీ తగ్గదు. మన డబ్బు ఉంటుంది. మనం అనుభవించినప్పుడు పిల్లలకి మన వాళ్ళకి మనవరాలకి డబ్బు పెడితే ఏంటమ్మా? మనం సంపాదించిన 10 రూపాయలు 10 పైసలు దాన ధర్మాలు పూజలు చేసుకోవాలి అన్నా కదా. అందుకని కాస్త మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో. తస్మాత్ జాగ్రత్త. ఉద్యోగ సంబంధిత, అప్పు సంబంధిత అంటే రుణ సంబంధిత కొట్లాటలు, శత్రువులు, పోలీస్ స్టేషన్లు చాలా నెగిటివ్గా ఆపరేట్ అవుతున్నాయి. జాగ్రత్త. బుధ గురు శుక్రులు మిమ్మల్ని బ్యాలెన్స్ చేస్తారు కాబట్టి మీకు అదృష్టం పట్టినట్టే అనుకోండి. మరి గురువు గారు, ఈ మాసంలో వీరు ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కలిసి వస్తుందంటారు? అమ్మ, ఆదిత్య హృదయం మస్ట్ అండ్ షుడ్. అండ్ లక్ష్మీ నరసింహస్వామి, హనుమంతుల వారు, పంచముఖ హనుమంతుల వారి యొక్క కవచం చదవండి, అసలు మీకు తిరిగే ఉండదు. అట్లాగే లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్రం ఉంటుంది, అది చదవటం ద్వారా కాస్త మీకు మానసికమైనటువంటి ఊరట, పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు. ఈ బాధలకే మనం ఏదో చేసేసుకుంటామంటే ఎట్లా? అందుకని ఆదిత్య హృదయం చదవటం ద్వారా ఏంటంటే ఆరోగ్యం పుష్టిగా ఉంటుంది. అనుకున్న ప్రతి కార్యక్రమం మీకు ఆయన చక్కగా కిరణాల ద్వారా మీ పనులన్నీ పూర్తి చేస్తారు. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.